హలో అండి, ఈరోజు నేను మీకు ఆలూ చిప్స్ ఎలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలనే రెసిపీని నేను షేర్ చేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట తినే చిప్స్ కంటే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. దీని ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఫస్ట్ నేను ఒక బాయిల్ పొటాటోని తీసుకున్నాను అనమాట. ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. దాని పొట్టు తీసేసి ఇలా మీడియం సైజు ఉన్న పొటాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత వాటర్ యూస్ చేసి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను బియ్యం పిండిని ఒక అరకప్పు అంత తీసుకుంటున్నాను. అది కూడా వేసేసుకోవాలి. అలాగే కార్న్ఫ్లోరు 1/4 కప్పు. బియ్యం పిండి ఎంత తీసుకుంటామో అందులో సగం కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. తీసుకొని వాటర్ ఏం యాడ్ చేయకుండా కొద్దిగా ఉప్పు వేసేసుకొని దీన్ని ఇలా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం మీడియం సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని మనము ఒక చిన్న సైజు చపాతీ ముద్దలాగా చేసుకొని కొద్దిగా బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ చల్లుకుంటూ ఇలా పల్చగా ఒత్తుకోవాలి చపాతీలాగా. నేను కార్న్ఫ్లోర్ చల్లుకుంటూ ఇలా చపాతీలాగా చేశాను. బియ్యం పిండి వేసాను కాబట్టి సైడ్స్కి ఇలా క్రాక్ వస్తుంది, ఏమీ కాదు. ఇలా పల్చగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనము ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టుకుందాము. ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు అవి పొంగకుండా ఉంటాయి. ఇప్పుడు మనము ఏదైనా కుకీ కట్టర్ కానీ సర్కిల్గా ఉండేదాన్ని తీసుకొని, లేదా ఏదైనా బాటిల్ క్యాప్ అలాంటి దాన్ని తీసుకొని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ కట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. మళ్ళీ మిగిలిన దాన్ని కూడా మళ్ళీ అదే పిండి ముద్దలో యాడ్ చేసేసుకొని మళ్ళీ అలా చపాతీలాగా చేసుకొని సేమ్ అదే ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి ఒక చిన్న మసాలా నేను కలిపి పెట్టుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు, పిజ్జా సీజనింగ్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి కలిపి పెట్టుకోవాలి. అలాగే మీరు కావాలంటే చాట్ మసాలా, పుదీనా పౌడరు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ముందుగానే ఆయిల్ వేడి చేయడానికి పెట్టేసుకున్నాను అన్నమాట. ఆయిల్ బాగా వేడైపోయింది. అలా అని మరీ బాగా ఎక్కువగా ఉండకూడదు, వేయగానే మాడిపోయేటట్టు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఈ లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ప్యాకెట్లో ఉండే చిప్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే టేస్ట్ ఉంటుంది. బయటవైతే వాళ్ళు పామ్ ఆయిల్లో చేస్తారు, మనమైతే ఇంట్లో ఇలా మంచిగా చేసుకోవచ్చు. నేను ఇలా నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిలోకి మనం ఇందాక మసాలా చేసుకున్నాం కదా ముందుగానే ప్రిపేర్ చేసి, కొన్నేమో ఆ మసాలా వేస్తున్నాను, కొన్ని అలా సాల్టెడ్గానే ఉంచేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఆ మసాలా అంతా పైన వేసేసి టాస్ చేసుకోవాలి. సో ఆ చిప్స్కి అంతటికి ఆ మసాలా పడుతుందన్నమాట. అంతే అండి, మన పొటాటో చిప్స్ రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. అంతే అండి, చిప్స్ రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.